నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న న్యాయస్థానం స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని ఇవాల్టి విచారణలో తెలపాలని ఆదేశించింది. ఇదే కేసులో స్పీకర్పై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలెటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. గతంలోనే విచారణ సందర్భంగా స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా సమయం కావాలని ఎందుకు కోరుతున్నారంటూ కూడా గతంలో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి పిటిషన్ పై తుది నిర్ణయం తీసుకోవాలి. గత విచారణలోనే 2 వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా తెలియడం. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కదేం సేర్ కావచ్చు. ఈ ఇద్దరి విచారణ ఫిబ్రవరి 18కి, అదేవిధంగా ఫిబ్రవరి 19కి వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ తీర్పై మరి కోర్టు ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి ఎత్తున్నది. కొంచెం ప్రస్తుతం అయితే ఈరోజు ఏలెటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఏలెటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 2 పిటిషన్లు కలిసి జాయిన్ చేసి ఈరోజు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. జస్టిస్ సంజయ్ కరోల్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈరోజు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ పై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.